హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను పన్నీర్ పచ్చి బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి పన్నీర్ ముక్కల్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. విరిగిపోయిన పాలు ఉంటే వాటితో పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఎర్రగా రోస్ట్ అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా బిర్యానీ దినుసులన్నీ వాటిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసుల్ని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, టమాటా, వాటిలో కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బిర్యానీ ఆకు, షాజీరా, ఇలా అన్ని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నాను నేను. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని వీటిలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు, కారం వేసాము. చూసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని బాగా కలుపుకోవాలి. ఇది పూరీల్లో కానీ, చపాతీలో కానీ, పరోటాలు, అలాగే రైస్, వేటిల్లో కాంబినేషన్లో తిన్నా కూడా ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. నేను అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ చేశాను. టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీల్ని మనం ఒక 2 గంటల ముందు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు మెత్తగా చాలా బాగుంటాయి. అలా పన్నీర్ ముక్కల్ని, పచ్చి బఠానీలు వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కుక్ అవుతుంది ఈవెన్గా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.